ఇదొకటి. సో పాతది ఆల్రెడీ హర్షీది చూసారు కదా. సో ఇది ఫ్యాబ్రిక్, ఇది ఒకటి తీసానండి అమెజాన్లో. సో ఇది ప్రెట్టి ఓల్డ్ అండి, అంటే నాకు తెలిసి దాదాపు 2 months అయి ఉంటుంది. సో ఇప్పుడు ఎందుకు ఇది తీసుకున్నానంటే ట్రెడిషనల్ స్టైల్ది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది నలాస్. సో నా పేరు పద్మ అండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చెక్ చేసే పని అయితే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ప్రీవియస్ వీడియోస్. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోకి వస్తే మీరు thumbnail ఆల్రెడీ చూస్తుంటారు కదా. ఇట్స్ అబౌట్ నేను రీసెంట్గా అమెజాన్లో ఏం కొన్నాను అన్నది. ఇది కొంతమందికి హెల్ప్ఫుల్ అవుతుందని చేస్తున్న వీడియో అన్నమాట. అట్ ఏ టైం కొన్నవి కాదండి, ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి అట్ ఏ టైం కొన్నవి కాదు, అప్పుడప్పుడు కొన్నవి. సో కొన్ని అక్యుములేట్ అయ్యాక వీడియో చేస్తున్నాను అన్నమాట. మరీ టైం తీసుకుంటే వేస్ట్ కదా. సో గుడ్ అమౌంట్ వచ్చాక వీడియో చేస్తున్నాను అనమాట, ఎవరికైనా హెల్ప్ఫుల్ అవుతుందేమో అని. అన్ని అమెజాన్వి కాదండి, మర్చిపోయాను. ఇది వాల్మార్ట్ నుంచి తీసింది. అండ్ ఇది మీకు పాత వీడియో చూస్తుంటే మీరు మా లూలు లెమన్ది క్రాస్ బాడీ బెల్ట్ బ్యాగ్ తీసుకున్నాం కదా. సో అది ఇంకోటి తీసుకున్నాం అనమాట. సో అది కూడా అన్ప్యాకింగ్ చేస్తాను. సో ఇందాక అన్ని అమెజాన్ అన్నాను కదా, చిన్న కరెక్షన్, అన్ని అమెజాన్ కాదు, చాలా వరకు అమెజాన్. ఒకటి లూలు లెమన్ నుంచి, ఒకటి వాల్మార్ట్ నుంచి, ఇది కూడా అమెజాన్. ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. ఫస్ట్ ఈ లూలు లెమన్ బ్యాగే ఓపెన్ చేస్తున్నాను. సో పాతది ఆల్రెడీ హర్షీది చూసారు కదండి, హాఫ్ వైట్ది లాంటిది. సో అప్పుడే వీడియోలో చెప్పాను కదా, లైట్ పింక్ది ఒకటి ఆర్డర్ పెట్టేస్తే నలుగురికి 4 ఉంటాయి, సరిపోతుంది అని. సో అలాగే సో ఇదన్నమాట. సో ఇది పింక్ కలర్దండి, సేమ్ ప్రైస్ పడింది. హర్షికి కొన్నాం కదా, అదే ప్రైస్ పడింది దీనికి కూడా. సో ఇది లైట్ బేబీ పింక్. సో ఎవరు అవుట్ఫిట్లు వేసుకుంటే దానికి తగినట్టు వేసుకోవచ్చు కదా అని 2 different కలర్స్లో తీసుకున్నాం అన్నమాట. సో క్లోజర్ లుక్. అండ్ ఇది స్ట్రాప్ అన్నమాట, దీని మీద రాసి ఉంటారు లులు లెమన్ అని. ఇప్పుడు సో ఇలా వేసుకోవచ్చు. అండ్ ఈ స్ట్రాప్ ఉంటుంది కదా, ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి, ఏ లెంత్కి కావాల్సినట్టు ఆ లెంత్కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో సైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. పాస్పోర్ట్లు, ఫోను అవన్నీ పడుతుంది కదా, ట్రావెల్కి అనే మెయిన్ కొనింది, బట్ అదర్ పర్పస్ కూడా యూస్ చేస్తారు కొంతమంది. సో ఇదన్నమాట. సో ఇదొకటి. ఇంకా ఈ వాల్మార్ట్ ఓపెన్ చేసేద్దాం. ఏంటిది? ఇది డాష్ కెమెరా అండి కారుకి. సో ఈ మధ్య చూసుంటే కొన్ని రీల్స్ కూడా వైరల్ అవుతున్నాయి. ఇలాగా ముందు నుంచి కానీ వెనక నుంచి కానీ గుద్దేసి క్లెయిమ్ చేస్తున్నారు కదా. సో అందుకని డాష్ కెమెరా పెట్టుకుంటే కారులో మంచిది అని చెప్పి ఇది ఆర్డర్ పెట్టి ఆల్మోస్ట్ 2 months అవుతుంది. వచ్చి కూడా చాలా రోజులు అయింది, ఓపెన్ చేయలేదు. సో ఇది ప్రైజు అది నాకు గుర్తులేదండి, మా వారు ఆర్డర్ పెట్టారు. నేను డిస్క్రిప్షన్లో లింక్ యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, సో దట్ మీరు చెక్ చేయొచ్చు. సో దగ్గర నుంచి ఇది ALDF డాష్ కెమెరా ఫీచర్స్ ఇచ్చారు. సో ఇక్కడ ఫీచర్స్ అన్నీ ఇచ్చారు చూడండి. సో 2.5K రికార్డింగ్, G సెన్సార్ ఉంటుంది, 3 channel డాష్ కెమెరా, లూప్ రికార్డింగ్ అండ్ పార్కింగ్ మానిటర్ కూడా ఉంటుందంట. సో ఇది ఒకటి అన్నమాట అన్బాక్సింగ్. ఇది ఇప్పుడు ఓపెన్ చేయట్లేదండి, మనం కారుకి బిగించుకునేటప్పుడు అప్పుడు ఓపెన్ చేసినప్పుడు చూపిస్తాను మీకు, ఎలా ఉంటుందో తెలుస్తుంది కదా. ఇదొకటి. ఇంకా నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం. సో ఇది ఫ్యాబ్రిక్ షేవర్ అండి. అంటే ఇప్పుడు మన కోట్స్ ఉంటాయి కదా, వైట్ కోట్స్ లేకుండా అంటే కొన్ని టైప్స్ ఆఫ్ క్లాత్కి బబ్లింగ్ వచ్చేస్తుంది కదా. సో అది వచ్చేయడం వల్ల మనం యూస్ చేయలేం కదా లాంగ్ రన్లో. ఈవెన్ మంచి క్లాత్ అయినా కూడా బబ్లింగ్ వచ్చేస్తుంది కొన్నిసార్లు యూస్ చేస్తే. సో అలాంటి వాటికి పనికి వస్తుంది అని ఇది చూసానండి అమెజాన్లో. ఫ్యాబ్రిక్ షేవర్ మంచి రివ్యూస్ ఉన్నాయి దీనికి. నేను యూస్ చేశాక మీకు చెప్తాను ఎలా వర్క్ అవుతుందో. ప్రస్తుతానికైతే జస్ట్ తీసాను. సో ఇది యూజ్ చేశాక ఎలా వర్క్ అవుతుందో చెప్తాను.
దాన్ని బట్టి మీరు కూడా కొనుక్కోవచ్చో లేదో డిసైడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టైం నేను ఇలాంటిది ఒకటి ఉందని చూడ్డాము, ఫ్యాబ్రిక్ షేవర్ అని. ఫీచర్స్ అయితే బాగానే రాశాడు. ఇట్ రిమూవ్స్ లింట్ అండ్ బబుల్స్, 2 స్పీడ్ సెట్టింగ్స్ అండ్ 3 కటింగ్ బ్లేడ్స్, కంప్లీట్లీ కార్డ్లెస్ అని రాస్తున్నారు. సో క్లాత్స్ లుక్ లైక్ న్యూ ఇన్ మినిట్స్ అని రాశారు. సో వీలైతే ఇప్పుడే యూజ్ చేస్తాను, యూజ్ చేశాక చూద్దాం ఎలా వర్క్ అవుతుందో. ఓకే, సో ఇది ఒకటి అన్నమాట. ఇంకా నెక్స్ట్ ఇది ఒకటి తీసానండి అమెజాన్లో, స్ప్రే బాటిల్. సో ఇది బేసిక్గా మామూలుగా ఆలివ్ ఆయిల్ స్ప్రే బాటిల్ అలాంటివి ఉంటాయి కదండి. కాస్కోలో మీకు గుర్తున్నట్టయితే అవకాడో ఆయిల్ స్ప్రే బాటిల్స్ అని వచ్చేది. కాకపోతే అది మనము రిమూవబుల్ లిడ్ ఉండేది కాదు, ఒకసారి యూజ్ చేసినాక పడేయాల్సి వచ్చేది కదా. సో అలా కాకుండా ఇప్పుడు దోశలకు చపాతీలకి చపాతీలకైతే నెయ్యి వాడతాం అనుకోండి, దానికి పెద్దగా యూజ్ఫుల్ ఉండదు మాకు. దోశలకైతే బాగా పనికొస్తుంది. ఇంకా వేరే ఏదైనా ఫ్రైస్ చేసేటప్పుడు కూడా స్ప్రే చేయొచ్చు అన్నమాట మనకి. సో అందుకని తీసాను ఇది. ఇదిగోండి ఇలా ఉంటుంది, గ్లాస్ది విత్ స్టెయిన్లెస్ స్టీల్. ఓపెన్ చేద్దాం ఎలా ఉంటుందో తెలుస్తుంది. సో ఇలా ఉంటుందండి, గ్లాస్ది ఇది స్టెయిన్లెస్ స్టీల్ది. సాలిడ్గానే ఉంది చూడ్డానికి. సో ఇలాగా స్ప్రే చేసి చేయొచ్చు. చూడ్డానికైతే సాలిడ్గానే ఉంది. హోప్ఫుల్లీ వాడడానికి కూడా బాగుంటుంది అనుకుంటున్నాను. సో ఇది ఒకటి అన్నమాట. అండ్ దెన్ దిస్ వన్, సో ఇది ప్రెట్టి ఓల్డ్ అండి, అంటే నాకు తెలిసి దాదాపు 2 months అయి ఉంటుంది. ఓకే, కొంచెం బండగా తీస్తున్నట్టున్నా నేను. ఓకే, సో నెక్ లైన్ది వాచ్. సో ఇదన్నమాట. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై ఫస్ట్ వాచ్, నా అంతటా నేను కొనుక్కున్న ఫస్ట్ వాచ్ ఇది. అంటే ఇలాంటివి కొనుక్కుంటూ ఉంటాం, స్మార్ట్ వాచ్ అది మార్చాంలేండి. కాకపోతే ఇలాగ ట్రెడిషనల్ది కొనడం ఇదే ఫస్ట్ టైము. పెళ్ళైన కొత్తలో అయితే అంకుల్ తీసిచ్చారు ఒక వాచ్ అనమాట, విత్ గోల్డ్ కోటింగ్ది. అంకుల్ అంటే అదే మా మామగారు. అది యూజ్ చేసేదాన్ని, జర్మనీలో ఉన్నప్పుడల్లా అదే వాడేదాన్ని నాకు గుర్తున్నంత వరకు. దాని తర్వాత ఇంకా స్మార్ట్ వాచ్లు వచ్చాక ఇంతకుముందు వేరేది యూజ్ చేసేదాన్ని, అది పోయిన తర్వాత మళ్ళీ ఇది శాంసంగ్ గెలాక్సీ తీసుకున్నాను. సో ఇప్పుడు ఎందుకు ఇది తీసుకున్నానంటే ట్రెడిషనల్ స్టైల్ది. ఇది స్మార్ట్ వాచ్ అంటే ఇయర్ ఉంటుంది కదండి, స్మార్ట్ వాచెస్ అంటే ఇంకా రేడియేషన్ ఎమిట్ చేస్తుంది కదా, అఫ్కోర్స్ లో లెవెల్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో నాన్ అయనైజింగ్ రేడియేషన్ అని విన్నాను, బట్ దట్స్ ఆల్సో నాట్ హెల్దీ కదా ఎంత లో లెవెల్ అయినా కూడా. అందుకే నేను స్మార్ట్ వాచ్ ఎవ్రీడే కట్టుకోనండి, ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు కట్టుకుంటాను ట్రావెల్లో. అండ్ ఎప్పుడన్నా స్పెషల్ అకేషన్స్ ఇప్పుడు వీడియో చేస్తున్నాను కదా అందుకని కట్టుకున్నాను. అంతేగాని డే టు డే అయితే కట్టుకోవట్లేదు, ఎంతైనా ఆర్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ కదా అని కట్టుకోవట్లేదు ఎలాగూ. సో ఇది మంచి డీల్లో వచ్చింది నాకు అమెజాన్లో, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో గుర్తులేదండి, నేను ఎంత కొన్నానో కూడా గుర్తులేదు, ఎందుకంటే ఆల్మోస్ట్ 2 months అవుతుంది. నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తాను, అమెజాన్లో ఒకసారి చూసి నాకు ఎంత పడింది అన్నది. అండ్ లింక్లో ఇంకా మీరు చూడొచ్చు అనమాట ఇప్పుడు ఎంత ప్రైస్ ఉందో. అది చాలా బాగుందండి, నాకైతే బాగా నచ్చింది. ఓపెన్ చేసి చూద్దాము. ఇదేంటంటే వాచ్ వచ్చింది, ఇలాగా వాచ్తో పాటు బ్రేస్లెట్ బ్యాంగిల్ కూడా వచ్చిందండి. ఇది యాక్చువల్లీ 3 pieceది. సో ఇలా బ్యాంగిల్ వచ్చింది, బ్రేస్లెట్ బ్యాంగిల్, దేన్ని బ్యాంగిల్ అనాలో దేన్ని బ్రేస్లెట్ ఎలా అనాలో తెలియట్లేదు. సో ఇలా అన్నమాట. సో ఇది చైన్ ఉంది కదా ఇటు సైడు దగ్గర, ఇటు సైడ్ చైన్ ఉంటుంది, ఇటు సైడ్ ఇది. సో ఇది వాచ్. సో మనం ట్రై అవుట్ చేద్దాము. సో ఇలా ఉందండి, సో ఇలా ఉంది వాచ్. ఇది ఒక్కటే వేసుకుంటే ఇలా ఉంది బ్రేస్లెట్. సో ఇలాగా సెట్గా అన్న వేసుకోవచ్చు, ఏదన్నా పార్టీస్కి అలాగా అటెండ్ అయ్యేటప్పుడు ఇలాగా సెట్గా అన్న వేసుకుంటారు.
ఆర్ ఇది ఒక చేతికి వేసుకొని ఇది ఇంకొక చేతికి వేసుకోవచ్చు, ఆర్ ఒకటే కూడా వేసుకోవచ్చు. వీ కెన్ ప్లే అరౌండ్ అండి. మొత్తానికి 3 పీస్ సెట్ అన్నమాట ఇది. సో రోజ్ గోల్డ్ నాకైతే బాగా నచ్చింది, కొంచెం డిఫరెంట్గా బాగుంది, ప్రైస్ కూడా తక్కువే వచ్చింది. దాంతోపాటు చూడడానికి కూడా చాలా చాలా ఎలిగెంట్గా ఉంది. ఇక్కడ దగ్గర చూపిస్తే చూడండి, ఇక్కడ ఇది కూడా వచ్చాయి, స్టోన్స్ కూడా వచ్చాయి అన్నమాట, సేమ్ విత్ దీనికి కూడా. సో మొత్తానికి ఇది అన్నమాట. క్వాలిటీ బాగుందండి, నాకు బాగా నచ్చింది. సో బ్రాండ్ వచ్చి యాన్ క్లైన్. సో ఇవే అండి మొత్తానికి. ఇంకా దీంట్లో ఇంకొకటి ఉంది. సో ఇదండి, ఇది చాలా చాలా హెల్ప్ఫుల్ హెయిర్ క్యాచర్, డిస్పోజబుల్ హెయిర్ క్యాచర్ అనమాట. షవర్ టబ్కి బాగా పనికొస్తుంది ఇది. డిస్పోజబుల్ కాబట్టి మనము కపుల్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇంకా తీసేసి రీసైకిల్ చేసేయచ్చు, తర్వాత మళ్ళీ కొత్తది వేసుకోవచ్చు. వేయడము తీయడం కూడా చాలా ఈజీ అన్నమాట. ఇది అయితే నేను హైలీ రికమెండ్ చేస్తాను, డిస్పోజబుల్ హెయిర్ క్యాచరు. సో ఈజీ టు యూజు అండ్ ఆల్సో రీసైకిల్ చేస్తాం కాబట్టి ప్రాబ్లం లేదు. సో దట్స్ ఆల్ అండి, ఇప్పటికైతే ఇవే అన్నమాట. ఇందాక ఇది ఇందాక చెప్పినట్టు డాష్ క్యామ్ ఒకసారి కారుకి బిగించేటప్పుడు చూపిస్తాను మీకు, అప్పుడే మనకు తెలుస్తుంది ఎలా వర్క్ అవుతుందో అన్నది. ప్రస్తుతానికైతే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి. అండ్ ఇది ఇప్పుడు యూస్ చేద్దాము, ఎలా వర్క్ చేస్తుందో ఇప్పుడే తెలిసిపోద్ది కదా మనకి. సో నాది ఒక వైట్ లాంగ్ కోట్ ఉంది, అది ఫస్ట్ టైం యూస్ చేస్తేనే బబుల్స్ వచ్చేసింది అనమాట. హెవీగా యూస్ చేశాను నేను దాన్ని, ఇలాగ బబుల్స్ లాగా వచ్చేసింది. సో ఇది దాని మీద యూస్ చేద్దాం, ఎలా వర్క్ అవుతుందో తెలుస్తుంది కదా, లెట్స్ గో. సో ఇది నా లాంగ్ కోటు, దీనికి బబుల్స్ వచ్చాయన్నమాట లైట్గా. సో చూస్తా. సో ఇది నా లాంగ్ కోటు, దీనికి బబుల్స్ వచ్చాయి, దగ్గరగా చూపిస్తాను. సో ఇది పోతుందో లేదో ట్రై చేద్దాం ఇప్పుడు. ఓకే, పెద్ద సైజే ఉంది. సో ఇది ఎలా వేయాలి? ఫస్ట్ ఇది పైన ప్రొటెక్షన్ క్యాప్, బ్యాటరీ కంపార్ట్మెంట్, ఆన్ ఆఫ్ స్విచ్. ఓకే, సో ఇది ప్రొటెక్షన్ క్యాప్ అంట. ఓకే, ఇది యాక్చువల్గా ఇది ప్రొటెక్షన్ క్యాప్. యాక్చువల్లీ ఇది అడ్జస్టబుల్ స్పేసర్ అంటండి, అంటే డిపెండ్స్ ఆన్ క్లాత్ అనుకుంటా. ఓకే, సో ప్రస్తుతానికి ఇది వేద్దాము. అండ్ ఇది బ్యాటరీ కంపార్ట్మెంటు. సో బ్యాటరీస్, ఓకే, ఇది 1 అండి. 1 ఇది ఇలా ఉంటుంది. 1, 2 థిక్ ఫ్యాబ్రిక్ అయితే, థిక్ బబుల్స్ ఉంటే 2 అంట, థిన్ అయితే 1 అని రాశారు ఇన్స్ట్రక్షన్స్లో. ఇలాగా ఓకే, సో ఫ్లాట్ సర్ఫేస్లో పెట్టి చేయమని చెప్పారు. సో లెట్స్ ట్రై ఇట్ అవుట్. సో ఇలా పెట్టి వావ్, మీకు క్లోజప్ చూపిస్తాను. ఇట్స్ వర్కింగ్ రియల్లీ సూపర్. సో ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మరీ సూపర్ హెవీ థిక్ ఉన్నాయి కదా, బబులింగ్ ఉంది కదా. సో ఇది 2 పెడతాను. ఈ లాంగ్ కోట్ అయితే ఒక్కసారి యూస్ చేశానండి, అది ఇండియాకి వేసుకెళ్ళాను మొన్న. ఇంకా అదే ఫస్ట్ టైం యూస్ చేయడం, కొత్త లాంగ్ కోటు. బాగా బబుల్స్ వచ్చాయి, ఎందుకంటే బాగా సివియర్గా యూస్ చేశాను ట్రావెల్లో.
ఒక్కసారి యూజ్ చేసిన దానికి ఇలా వచ్చేసింది. చూసారా కలెక్ట్ చేసింది కనిపిస్తుందా మీకు? సో బ్రాండ్ న్యూ ఉంది అసలు. అమేజింగ్, ఇట్ వర్క్స్ గుడ్ అండి, వర్త్ ప్రైజ్ అసలు ఇది. సో అలాగే ఇంకోటి కూడా ట్రై చేద్దాం, ఇంకో హ్యాండ్కి. సో ఇది కూడా ఇదే ఏరియాలో వచ్చింది, అంటే ఇక్కడెక్కడ రాలేదు చూడండి, అది ఈ స్పాట్లోనే వచ్చింది అలాగా. మేబీ ఫ్లైట్ జర్నీలో యూస్ చేశాను కదా, ఫ్లైట్లో, లాంగ్ ఫ్లైట్లో యూస్ చేయడం వల్ల అలా అయిపోయిందేమో. ఎందుకంటే వింటర్లో ట్రావెల్ చేసేటప్పుడు ఇంకా లాంగ్ కోట్లు కంపల్సరీ కదా. సో ఇక్కడ పెడదాం ఇది కూడా. చూసారా ఎంత కలెక్ట్ అయిందో, డిస్కార్డ్ చేసేయచ్చు. లుక్స్ బ్రాండ్ న్యూ. సో చూసారు కదా, అసలు ఇది టోటలీ వర్త్ ఇట్ ఇది మాత్రము. సో ఇది ఇలా తీస్తే వచ్చేస్తుంది లింట్, మనం ఇలా వచ్చేస్తుంది అన్నమాట లింట్. సో క్లీనర్ కూడా ఇచ్చాడు, బ్రిక్ షేవర్, ఎలా క్లీనింగ్ బ్రష్ కూడా ఇచ్చారన్నమాట. ఈజీ టు క్లీన్. సో ఇలా ఉంటుంది. అలాగే ఎక్స్ట్రా బ్లేడ్స్ కూడా ఇచ్చారండి. ఇదిగో నిజంగానే మిరాకిల్ ప్రోడక్ట్ అనిపించిందండి. ఎందుకంటే మామూలుగా లాంగ్ కోట్స్ ఇలాంటివి కొంచెం ప్రైస్ పెట్టే తీస్తాం కదా, ఒక్కసారి యూస్ చేస్తేనే ఇలా అయిపోతే బాధేస్తుంది. సో ఐ మీన్ లాంగ్ కోటేనే కాదు, వేటికన్నా యూస్ చేయొచ్చండి. ఇది ఫ్యాబ్రిక్ షేవరు, టోటలీ వర్త్ ఇట్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇది స్పాన్సర్ వీడియో ఏం కాదండి, నాకు హెల్ప్ అయిందని జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటాను, హెల్ప్ఫుల్ అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, subscribe to the channel, let me know your feedback through comments. Thanks for watching, take care, bye bye.